కసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా కానీ ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. అండ్ నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటనంటే, ఈ స్వదేశీ అనే కాన్సెప్ట్ని గణేష్ ఉత్సవ సమితి తోటి, గణేష్ పండగతోటి లింక్ చేయటం అన్నది ఇవాళ కాంటెంపరీ ఇంపార్టెన్స్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వదేశీని ఈ వినాయక చవితి సందర్భంగా, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ స్వదేశీ కాన్సెప్ట్ని ఎట్లా ప్రమోట్ చేయగలుగుతాం అన్నదాని గురించి మనం ఇవాళ ప్రస్తావించుకొని, మీరంతా కూడా కంటెంట్ డెవలపర్స్ కాబట్టి మీరు డెవలప్ చేసేటువంటి కంటెంట్ ఈ కాన్సెప్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేట్టుగా ఉండాలనేటువంటి ప్రయత్నం అన్నమాట. బాలగంగా ఇందాక మన కసిరెడ్డి గారు చెప్పారు, మేమందరికి కూడా తెలిసినటువంటి అంశమే. బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని ఇట్లా సామూహికంగా చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు, దానికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు మనం విన్నాము. అదే బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటి భారత రాజ్యాంగాన్ని కూడా రాశారు. అలాగే ఆయనే బాలగంగాధర్ తిలక్ గారు స్వదేశీ కాన్సెప్ట్ని కూడా ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు ఇవాళ సందర్భంలో. బట్ స్వదేశీ అన్నది బాలగంగాధర్ తిలక్ గారు ఆయన ఆ రోజునటువంటి స్టార్ట్ చేసినటువంటి స్వదేశీ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రీవిజిట్ చేసి, తర్వాత చాలామంది రీవిజిట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఎకానమీలో ఈ స్వదేశీ అన్నదాని ఇంపార్టెన్స్ చాలా ఉన్నది. ఇప్పుడు గణేష్ ఉత్సవ సందర్భంగా మనకి అసలు ఇండియన్ ట్రెడిషన్లో టెంపుల్ ఎకానమీ ఎంత పెద్దది అన్న విషయం ముందు మనకందరికీ తెలుసుకోవాలి. మన ఎకానమీ, మన కంట్రీ గురించి మీ అందరికీ తెలుసు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇది ఒక పాజిటివ్. బట్ వీఆర్ among 50th countries in the world, 50th poorest countries in the world. ఇది కూడా వాస్తవం. మనం ప్రపంచంలో పేద దేశాల లిస్ట్ తీసుకుంటే వాటిల్లో 50వ స్థానంలో మనం ఉంటాం. సో on one side we are happy that we are becoming the fourth largest economy, and on the other side we should be unhappy because we are still the 5th poorest economies in the world. అందుకని ఈ భారతదేశం ఎప్పుడైతే ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పరిపుష్టంగా ఉండగలుగుతారో అప్పుడే భారతదేశం విశ్వగురు అవ్వగలుగుతుంది. భారతదేశం విశ్వగురు అవ్వాలి అనంటే మిగిలిన అంశాలన్నిటితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలిష్టంగా ఉండాలి. ఆర్థికంగా బలిష్టంగా ఉండాలి అనంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులని, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని మనం డెవలప్ చేసుకోగలగాలి. 600 crores worth of temple economy in the country, and only Ganesh Utsav Samiti, Ganesh భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగవండి. కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇలా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగేటువంటి గణేష్ ఉత్సవం ఎకానమీ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? ఎనీ ఐడియా మీలో ఎవరైనా సరే? మీరంతా కంటెంట్ 5 లక్షల కోట్లు. There are estimates. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడితే ChatGPT or AI, any AI, that will tell you that initial estimate was 25,000 crores of rupees, but that was again revisit చేసిన తర్వాత ఈ గణేష్ ఉత్సవాల ద్వారా ఓన్లీ కేవలం ఉత్సవాల ఎకానమీ ఈజ్ మోర్ దాన్ 1 lakh crores of rupees. సో ఇంత పెద్ద ఎకానమీ దీన్ని ట్రివియలైజ్ చేసి ఇదేదో ఇది ట్రివియలైజ్ చేయటం కానీ, దీని నుంచి ఇంకోటి ఏదో చెప్పటం కానీ, దీంట్లో వేస్టేజెస్ ఉంటాయని కానీ, న్యాచురల్గా ఇంత 1 lakh crores స్పెండ్ చేస్తున్నటువంటి ఎకానమీలో ఇండియన్నెస్ అన్నది తీసుకురావాలి. స్వదేశీ అన్నది ఈ సందర్భంగా, ఉత్సవ సందర్భంగా చాలామంది ఒకసారి వస్తారు, చాలామంది ఒక చోట చేరుతారు. కాబట్టి చాలామంది చేరినప్పుడు స్వదేశీ ఇవాళ ఎందుకు రెలవెంట్ అయింది? స్వదేశీ ఎందుకు రెలవెంట్ అయింది? ఫస్ట్, ఇండియా ఈజ్ స్టిల్ 50th poorest countries in the world. సెకండ్, మనము ఆర్థికంగా మనము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా సరే
ఈ రోజుకి కూడా మన ట్రేడ్ డెఫిసిట్ ఈస్ బియాండ్ $900 బిలియన్. $900 బిలియన్ మించి మన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. 4,000 కోట్ల రూపాయలు పైగా 4,100 బిలియన్ డాలర్స్కి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటివి వస్తువుల యొక్క విలువ $3,111 ఉంది, $11 బిలియన్ ఉంది. సో దీస్ ఆర్ ద ట్రేడ్ స్టాటిస్టిక్స్. ఇట్లాంటి ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండియా ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నది అంటే వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో విదేశీ సంస్థలు, విదేశీ వస్తువులు మనకి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వరకు భారతదేశానికి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ యుఎస్ ఉండేవాళ్ళు. యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు యుఎస్ఏ మనకి $200 బిలియన్ యుఎస్ఏ తోటి ట్రేడ్ జరుగుతుందండి. ఈ $200 బిలియన్ ట్రేడ్లో మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు కేవలం $85 to $90 బిలియన్. అండ్ యుఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల విలువ ఓన్లీ $40 బిలియన్. there will be a surplus of more than $40 to $45 billion in the USA as far as trade is concerned. అండ్ మిగిలిన విషయాలన్నీ చూస్తే అంటే ట్రేడ్ సర్ప్లస్ వరకు చూసినట్టయితే మనం ఇండియా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటుంది యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ విత్ ఇండియా, యుఎస్ఏ. బట్ ఓవరాల్గా మీరు మిగిలిన పేమెంట్స్ కనుక చూసినట్టయితే యుఎస్ఏ విల్ బీ ఇన్ అడ్వాంటేజ్ బికాస్ ఇండియా విల్ బీ ఇన్ ఎ ట్రేడ్ డెఫిసిట్ విత్ $3 బిలియన్. ఎట్లా అనంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూస్లో మనకు ఎర్న్ చేసినటువంటి ఎక్స్ట్రా సర్ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్లో $40 to $80 బిలియన్ that is being taken away by the American companies which are operating in our country. ఒక్క అమెరికన్ కంపెనీస్ భారతదేశంలో ఆపరేషన్స్ చాలా తక్కువ. ఈ తక్కువ ఆపరేషన్స్ ఉన్నటువంటి కంపెనీలు భారతదేశం నుంచి తీసుకెళ్లేటువంటి యాన్యువల్ రెవెన్యూస్ $80 బిలియన్. ఇంత హ్యూజ్ మనీ అన్నది ఓన్లీ వన్ ట్రేడ్ పార్ట్నర్ హూస్ షేర్ ఈజ్ ఓన్లీ $200 బిలియన్. నౌ ఇమాజిన్ $4,000 బిలియన్ ట్రేడ్ పార్ట్నర్షిప్లో మిగిలిన కంట్రీస్ పరిస్థితి చూస్తే. సో ఇవాళ యుఎస్ఏ భారతదేశం మీద బాధపడటానికి, మీరు భారతదేశం మీద విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. కారణం ఏంటనంటే ఇండియా తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ మొన్నటి వరకు యుఎస్ఏ నెంబర్ 1లో ఉంటే ఇప్పుడు నెంబర్ 2కి దిగజారిపోయింది. చైనా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ఆ కంట్రీ. సో చైనా ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అవ్వడం వల్ల మనకి అరౌండ్ $220 బిలియన్ వర్త్ ఆఫ్ చైనీస్ ట్రేడ్ జరుగుతుంది. దాంట్లో మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో అమెరికాతో ట్రేడ్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనకి హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్. బట్ చైనాతో ట్రేడ్ చేసినప్పుడు మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ అని అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భారతదేశంలో స్వదేశీ కాన్సెప్ట్ని ఇప్పుడు కనుక మనం ప్రమోట్ చేయకపోతే భారతదేశం మీద ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెట్స్ ఇంకా రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మిలిటరీ పవర్ ఒక్కటే సరిపోదండి నేషన్కి. మిలిటరీ పవర్తో పాటు ఎకనామిక్ స్ట్రెంగ్త్ అండ్ ఫారెన్ ట్రేడ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనం చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎట్లా ప్రమోట్ అవుతుంది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వదేశీ భావనతోటి స్వదేశీ వస్తువుల్ని వాడటం అనేటువంటి దాన్ని మొదలు పెట్టాలి. స్వదేశీ వస్తువులు అని అంటే కేవలం ప్రతి వస్తువుకి నేను స్వదేశీ ఆల్టర్నేట్ వెతుక్కోవటం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వదేశీ కల్చర్ తోటి నివసించేటువంటి భావన. ఈ గణేష్ ఉత్సవాలను గణేష్ ఉత్సవ సందర్భంగా స్వదేశీ కాన్సెప్ట్ను ఎందుకు మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం? ఇవాళ ఉన్నటువంటి చాలామంది చెప్పేటువంటి ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇది స్వదేశీనే. బట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము? మనం వెస్టర్న్ వరల్డ్ వ్యూలో ఏదైతే ఉన్నామో అంటే వెస్టర్న్ కాన్సెప్ట్లో వాడేటువంటి జీవన శైలిలో వాళ్ళు వాడేటువంటి వస్తువులకి
ఇండియన్ ఆల్టర్నేటివ్ వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది స్వదేశీ విధానం కాదు. స్వదేశీ విధానం అంటే ఒక ఉదాహరణ చెప్తా. స్వదేశీ ఇప్పుడు మీకు ఒక ఒక శీతల పానీయం ఉందనుకోండి. శీతల పానీయం తాగాలి అన్నదానికి మీరు ఇండియన్ ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది వెతుక్కుంటే మీకు పెప్సీ కానీ కోక్ కానీ మిగిలిన, బికాజ్ కూల్ డ్రింక్ మార్కెట్ అంతా కూడా డామినేటెడ్ బై ది మల్టీనేషనల్స్ ఇన్ ది కంట్రీ. బట్ వాట్ ఈస్ ది ఇండియన్ ఆల్టర్నేటివ్? ఇండియన్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఇండిజీనియస్ ప్రోడక్ట్స్. ఇండిజీనియస్ ప్రోడక్ట్స్లో అసలు ఇండియన్ ఆల్టర్నేటివ్లో మనకంత శీతల పానీయాలు అవసరం లేదు. ఇండియా ఈజ్ ఏ హాట్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ హాట్ కంట్రీ కాబట్టి ఉష్ణేన శీతలం. అందుకని మీకు దీనికి సంబంధించినటువంటి చాలా మీమ్స్, మీరు చాలా వీడియోస్, మీరు అందరు కంటెంట్ డెవలపర్స్ కాబట్టి మీకే తెలుసు. కాబట్టి ఇండియన్ కాంటినెంట్లో మనకు కావాల్సినటువంటివి ఇండియన్ సబ్స్టిట్యూట్స్, నాట్ ఇండియన్ ఆల్టర్నేటివ్. అట్లాగే సబ్బులు, అట్లాగే మిగిలినటువంటి అంశాలు. నేను రోజు పర్ఫ్యూమ్ కొట్టుకుంటా. వాట్ ఈస్ అన్ ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఫారెన్ పర్ఫ్యూమ్? నో, ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫారెన్ పర్ఫ్యూమ్ అవసరం లేదు. భారతదేశంలో రోజు స్నానం చేస్తే చాలు. మీకు అక్కడ ఫారెన్లో ఉన్నటువంటి అక్కడ కోల్డ్ కంట్రీస్ కాబట్టి దే నీడ్ పర్ఫ్యూమ్స్. మనది ఈ కంట్రీస్లో పర్ఫ్యూమ్ అవసరం లేదు, మీరు రోజు స్నానం చేస్తే చాలు. సో ఇది స్వదేశీ పద్ధతి, ఇది స్వదేశీ ఆల్టర్నేటివ్. సో ఈ కల్చర్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ తోటి ముడిపడి ఉన్నటువంటి స్వదేశీ కాన్సెప్ట్ని గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మనము ప్రమోట్ చేయడానికి కంటెంట్ని డెవలప్ చేయగలగాలి. ఈ కంటెంట్ని డెవలప్ చేసేటప్పుడు మీరు ఫారెన్ ట్రేడ్ని ఒక మ్యాట్రిక్స్గా తీసుకోవచ్చు. ఫారెన్ ట్రేడ్ మ్యాట్రిక్స్గా తీసుకొని కొంత కంటెంట్ డెవలప్ చేయొచ్చు. అట్లాగే యుఎస్ అండ్ ఇండియా అండ్ రిలేషన్షిప్స్ మీద కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు ఆపరేషన్ సింధూర్ నుంచి ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి భారతదేశం మీద అతను చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, భారతదేశం మీద అతను చూపిస్తున్నటువంటి సవితి తల్లి ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఒక కంటెంట్ కింద డెవలప్ చేయొచ్చు. అండ్ చాలామందికి పాకిస్తాన్ అన్నదాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించేటువంటి ఒక నెరేటివ్ భారతదేశంలో బిల్డ్ అవుతుందండి. అసలు మనం అందరం అర్థం చేసుకోవాల్సినట్టు గణేష్ ఉత్సవం సందర్భంగా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. మన యూపీ పాపులేషన్ కంటే మోర్ ఆర్ లెస్ యూపీ పాపులేషన్ అంత ఉంటుంది. ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ ఎకానమీ కూడా ఉత్తరప్రదేశ్ ఎకానమీ కంటే పాకిస్తాన్ ఎకానమీ చాలా చిన్న ఎకానమీ. అంత చిన్న రాష్ట్రం కోసం, అంత చిన్న దేశంతో, అంటే అదొక రాష్ట్రంతో పోల్చాల్సినటువంటి దేశాన్ని మనం దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించి, ఆ పెద్ద భూతంలాగా దాన్ని ఏదో ఎదుర్కోవడానికి మనకు యుఎస్ఏ సపోర్ట్ కావాలి, ఇంకోటి సపోర్ట్ కావాలి, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇండియా ఈజ్ సచ్ ఎ బిగ్ కంట్రీ దట్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు భారతదేశంలో చాలా ఉంటాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం ఒక్క రాష్ట్రంతో సమానమైనటువంటి దేశాన్ని మనం చూసుకొని ఇది కూడా, సో దాన్ని మనం ఎట్లా స్వదేశీ, అది కూడా స్వదేశీ రక్షణకు సంబంధించినటువంటి అదొక అంశం. దాన్ని కూడా మనం ఈ గణేష్ ఉత్సవ సందర్భంగా మనం దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. అట్లాగే మన కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు, స్వదేశీలో వాట్ ఈజ్ అవర్ స్వదేశీ కల్చర్ విత్ రిగార్డ్ టు ది ఫుడ్, విత్ రిగార్డ్ టు అవర్ యాక్టివిటీస్, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా అండ్ మనం వాడేటువంటి వస్తువుల్లో స్వదేశీ భావనతోటి స్వదేశీ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడండి. బట్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కంటే ఎక్కువగా ఇండియన్ కల్చర్తో రిలేట్ అయినటువంటి ప్రోడక్ట్స్ని వాడటం ఎట్లా, ఇది మనం గణేష్ ఉత్సవ సందర్భంగా అది కూడా ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకొని కొంత కంటెంట్ డెవలప్ చేసి ఏమేమిటి, ఇప్పుడు ఉదాహరణకి మీరు సబ్బుల గురించి తీసుకోవచ్చు. సబ్బులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు, రోజు మనం వాడేటువంటి సమాజంలో ప్రజలు వాడేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ సోషల్ మీడియా కంటెంట్ ఒకటి డెవలప్ చేసి దానివల్ల విదేశీ వస్తువుల్ని వాడటం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కావచ్చు, ఎకానమీ మీద పడేటువంటి ఇంపాక్ట్ కావచ్చు, తర్వాత వాటి ప్రొడక్షన్ మెథడ్స్లో వాడేటువంటి ఇంపాక్ట్ కావచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్స్ దే అడాప్ట్ ది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్ తోటి వాడటం వల్ల
భారతదేశంలో ఉపాధి అవకాశాలు పోతాయి. సో ఉపాధి అవకాశాలు పోతే భారతదేశం ఎప్పటికీ పేద దేశంగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ మన జీడిపిలో అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ బాగా తగ్గిపోయింది. అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఆ జీడిపి హ్యాస్ కమ్ డౌన్ టు 16 to 18%. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాని కాంట్రిబ్యూషన్ ఓన్లీ 20%, 21%లోకి వచ్చేసింది. సో ఎప్పుడు మనమంతా కూడా ఈ సేవలు మాయల్లో పడిపోతున్నాం. ఈ సేవలు మాయలు అన్నది వెస్టర్న్ కాన్సెప్ట్. దాన్ని ఇండియనైజ్ చేయాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. సో థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ ఇదొక థీమ్ కింద పెట్టుకోవాలి. సో స్వదేశీ భావన, స్వదేశీ గణేశోత్సవ సందర్భంగా మీరు నిర్వహించేటువంటి పోటీల్లో, ఎవరైనా పోటీలు నిర్వహించేటప్పుడు మీరు కంటెంట్ డెవలప్ చేయాలి అని అంటే థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ అన్నటువంటిది ఒక స్లోగన్ లాగా తీసుకొని దాని మీద కొంత కంటెంట్ డెవలప్ చేస్తే ఆ కంటెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ కంటెంట్ మీద మిగిలిన వాళ్ళు కూడా వర్క్ చేయగలుగుతారు. సో ఇట్లా మీరు ఏ మెట్రిక్స్ని తీసుకోగలుగుతారో, స్వదేశీ కాన్సెప్ట్ తోటి లింక్ అయినటువంటి మ్యాట్రిక్స్ అన్నీ కూడా మనం తీసుకొని కంటెంట్ డెవలప్ చేయగలగాలి. దానికి ఇవాళ హ్యూజ్ కంటెంట్ మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అండ్ దానికి కావాల్సినటువంటి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇవాళ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. బట్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT అండ్ మిగిలిన వాడతారో వాళ్ళు కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవేంటనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నుంచి ఆల్ అన్రిలేటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. So please check the credibility of the information which you are taking from the ChatGPT and many other AI tools. మీరు AI టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దని నేను అన్నట్లే. మీరు AI టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మీ కంటెంట్ డెవలప్మెంట్ కోసము క్రెడిబుల్ సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. వాట్ ఆర్ క్రెడిబుల్ సైట్స్? మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. మీరు డెవలప్ చేసేటువంటి కంటెంట్లో ఒక్క అబద్ధం ఉన్నా కానీ మొత్తం మీ కంటెంట్ క్రెడిబిలిటీ పాడైపోతుందండి. అందుకని కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు టేక్ యాజ్ మచ్ కేర్ యాజ్ పాసిబుల్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంటెంట్ ఈజ్ ఆథెంటిక్ అండ్ కరెక్ట్. వాళ్ళు 100% వెరిఫై చేసుకున్నా కానీ మీరు ఆ కంటెంట్ అంతా కరెక్ట్ అయి ఉండాలి. అందుకని వీలైనంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్స్లో నుంచి DataGov అన్న దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. india.data.gov ఒకటి ఉన్నది కదా. ఇట్లాంటివి మీకు చాలా CMI సైట్స్ ఉన్నాయి. CMI సైట్లో నుంచి కూడా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. RBI సైట్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సైట్స్ ఉంటాయి. అట్లా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్స్ ఉంటాయో లేకపోతే మిగిలిన స్టేట్ గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయో అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ని తీసుకొని కంటెంట్ డెవలప్ చేయండి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ తోటి AI మీద వచ్చినటువంటి వాటితోటి కంటెంట్ డెవలప్ చేస్తే క్రెడిబిలిటీ పోయిందనంటే మీరు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమైపోతుంది. అయితే కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు కంటెంట్ని ఎట్లా డెవలప్ చేయాలి అని అంటే ఈ ఫెస్టివల్లో ఉన్నటువంటి ఒక అంశం తీసుకోవాలి. ఆ ఫెస్టివల్లో ఉన్నటువంటి అంశంని దాన్ని మనం స్వదేశీతోటి లింక్ చేయగలగాలి. ఉదాహరణకి ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్లాస్టిక్ పూలదండ పెట్టారనుకో. సో ప్లాస్టిక్ పూలదండ ఇది మన కల్చర్ కాదు. ఇక్కడ వచ్చేటువంటి లోకల్గా ఉన్నటువంటి పూలతోటి డెవలప్ చేసేటువంటిది పూజ చేయటం అన్నది ఇది స్వదేశీ ఆచారం, ఇది కల్చరు. దీని మీద ఆధారపడి మనం ఇది ఉండాలి. అట్లా మనము ఈ కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు పూజలో మనం వాడేటువంటి వస్తువులని, లేకపోతే అక్కడ అలంకరించేటువంటి వస్తువులని, అక్కడ డెకరేట్ చేసేటువంటి వస్తువుల్ని, పండాలను ఎట్లా డెవలప్ చేస్తున్నారు, పండాల డిజైన్ ఎట్లా చేశారు, వీటిని తీసుకొని వాటిలో నుంచి స్వదేశీ కాన్సెప్ట్, మీరంతా క్రియేటర్స్, మీ క్రియేటివిటీ చాలా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని స్వదేశీతోటి లింక్ చేయగలగాలి. సో స్వదేశీతోటి లింక్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పండాలు ఉందనుకోండి, పండాలు వేయటానికి గణేష్ ఉత్సవ సమితికి మీరు 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం అవుతుంది. దాని నుంచి మొదలు పెట్టచ్చు. మీరు దాని నుంచి మొదలుపెట్టి 1,00,000 కోట్లలో ఎంతమందికి ఉపాధి వస్తుంది ఇందాక మనం చెప్పారు కదా కసిరెడ్డి గారు, అన్ని వర్ణాల వాళ్ళకి
ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. రిలీజియస్ భేదాలు కూడా లేకుండా అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి కూడా ఉపాధి కల్పించగలుగుతోంది ఈ పండగ అన్నటువంటి కంటెంట్. ఇది సామాజిక సమరసత. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మనము వసుదైక కుటుంబకం అని చెప్పుకునేటువంటి ఇండియన్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది స్వదేశీ. ఆ ఇండియన్ వసుదైక కుటుంబకం అనేటువంటి స్వదేశీ కాన్సెప్ట్ని ఇట్లా మనం ఈ వీటిల్లో నుంచి జోడించగలగాలి. ఇట్లా మనం తీసుకోగలిగితే ప్రతి అంశంలో కూడా స్వదేశీని జోడించడానికి, ఎకానమీ అండ్ స్వదేశీ ఈ రెండింటిని రిలేట్ చేయడానికి, అండ్ వాటితో పాటు ఈ పండగని, కల్చర్ని, దేవుణ్ణి ముడిపెట్టడానికి, వీటినన్నిటిని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎట్లా మీరు డెవలప్ చేస్తారు, దానికి మీరంతా మీరే ఆలోచించుకోవచ్చు. మేక్ ఇట్ మోర్ షార్టర్ అండ్ మేక్ ఇట్ మోర్ అపీలింగ్. సో అపీల్ చేసేటప్పుడు ఇట్లాంటి అంశాలన్నీ అండ్ ఒక్క భారతదేశం నుంచి విదేశాలకు ఒక్క యుఎస్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ తీసుకెళ్లేటువంటి ఇండియన్ రెవెన్యూస్ $18 బిలియన్. $18 బిలియన్ భారతదేశం నుంచి ఇక్కడ యుఎస్కి ఓన్లీ యుఎస్ యూనివర్సిటీస్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ తీసుకెళ్తున్నటువంటి మనీ. సో మీరు గణేశోత్సవం సందర్భంగా అక్కడ ఏదైనా సరే ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ వర్సెస్ ఇండియన్ యూనివర్సిటీస్, అట్లా మీరు ఫారెన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వర్సెస్ ఇండియన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇట్లా మీరు అన్ని అంశాల్లో సాంకేతిక పరంగా భారతదేశం సాధించినటువంటి విజయాలు, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్, ఫస్ట్ బడ్జెట్ షణ్ముగం శెట్టి గారు ఫస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు భారతదేశం యొక్క టోటల్ రెవెన్యూస్ వర్ నాట్ మోర్ దాన్ 300 crores of rupees. 300 కోట్ల రూపాయలతోటి మన జర్నీ స్టార్ట్ చేశారు. మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ది బడ్జెట్ వాజ్ బియాండ్ 45,000 crores of rupees. సో 300 కోట్ల నుంచి మొదలుపెట్టి మనం ఈ స్థాయికి ఎదిగాము. ఇదంతా ఎదగలిగాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాంట్రిబ్యూషన్, సామూహిక శక్తితోటి మనం ఈ విధంగా ఎదగలిగాము. అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 crores పాపులేషన్కి బువ్వ లేదు, భోజనం లేదు, ఆకలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ ఓన్లీ 33. భారతదేశం ఆ రోజున ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. తల్లులు బిడ్డలకు పాలు పట్టలేని పరిస్థితి, పాలు లేవు. 1970లో ఆపరేషన్ ఫ్లడ్ వచ్చిన తర్వాతనే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యధిక మిల్క్ ప్రొడ్యూసర్ అవ్వగలిగింది. అలాగే ఆ రోజున ఎగ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. ఇవాళ మనం ఎగ్ ప్రొడక్షన్లో వరల్డ్లో నెంబర్ 2, నెంబర్ 3కి ఎదిగాం. సో ఇట్లాంటి అంశాలను కూడా మనం ఈ గణేశోత్సవ సమితి సందర్భంగా, అంటే ఇప్పుడేమో ఫెర్వర్ ఉంటుంది, ఫెస్టివ్ ఫెర్వర్ ఉంటుంది. కాబట్టి మనం కంటెంట్ ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ కంటెంట్ని కంపారిటివ్గా మనం ఇవ్వగలిగితే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫెస్టివ్ మూడ్లో ఉన్నప్పుడు మీరు చెప్పేటువంటి దాన్ని అపీలింగ్గా ఉంటే దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా మంచి కంటెంట్ డెవలప్ చేసి స్వదేశీని ప్రమోట్ చేయాలని మీ అందరినీ అపీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.